అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక పురాణం 10వ అధ్యాయం చూద్దాం. అంటే కార్తీక మాసం 10వ రోజు వినాల్సినటువంటి కథ. జనక మహారాజు వశిష్ఠ మునితో ఇలా అంటున్నాడు: ఓ మునిశ్రేష్ఠ, అజాములుని పూర్వజన్మ వృత్తాంతం ఎట్టిది, అది నాకు వివరించండి అని చెప్పి కోరాడు. దానికి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తున్నాడు: జనక మహారాజా, అజాములని విష్ణుదూతులు వైకుంఠం తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తున్నారు: ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజాములని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అక్కడ విష్ణుదూతులు మాతో వాదించి వారిని విమానం ఎక్కించి వైకుంఠంకి తీసుకుని పోయారు. మేము చేసేదేమీ లేక తిరిగి వచ్చినాము అని చెప్పారు. ఇక్కడ అజామిలుడు సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ పూజలు వ్రతాలు చేయలేదు. కానీ వైకుంఠంకి ఎలా పోయాడో తెలుసుకోవాలంటే దీని మునుపటి వీడియోలు దయచేసి చూడగలరు. తిరిగి మనం కథలేకొస్తే యమదూతలు యమధర్మరాజుకి జరిగింది చెప్పారు. దానికి యమధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు: ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే, దీనికి కారణం ఏమై ఉంటుందని చెప్పి యముడు తన దివ్య దృష్టితో అజాములుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు. పైగా అజామిలుడు మరణ సమయంలో నారాయణ అని అనడం వల్ల, ఆ వైకుంఠవాసుని నామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతులు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్లారని చెప్పి యమధర్మరాజుకు అర్థమైంది. అలాగే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా ఉంది. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్రమున ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు. అతడు తన అందం చేత, తన సిరి సంపదల చేత, బలము చేత గర్విష్టి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనాన్ని అపహరిస్తూ శివునికి ధూపదీప నైవేద్యాలు పెట్టక దుష్ట సావాసములు చేసి విచ్చలుడిగా తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది ఒకటచే చేయనది ఏమీ లేక భర్త కూడా చూచి చూడనట్లు భిక్షాటనికి ఊరూరా తిరుగుతూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఆమె భర్త ఆ స్త్రీతో ఇలా అంటున్నాడు: ఈరోజు ఆకలి బాగా ఉంది, త్వరగా వంట చేయి అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ చీదరించుకుంటూ నిర్లక్ష్యంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఈకోకుండా అతని వంక కన్నెత్తని చూడకుండా ఆ భర్తని తిట్టడం ఆరంభించింది. భర్తకు కోపం వచ్చి కర్రతో కొట్టాడు. అంతటా ఆ స్త్రీ ఆ భర్తను తిరిగి కొట్టి బయటికి తోసి తలుపులు వేసేసింది. దానివల్ల అతడు భార్యపై విసుగు చెంది తిరిగి ఇంటి ముఖం చూడకూడదని చెప్పి దేశాటనకు వెళ్లిపోయాడు. భర్త ఇంటి నుంచి పోవడంతో ఆ స్త్రీ ఆ రోజు రాత్రి చక్కగా ముస్తాబై దారిని పోవచ్చు ఉన్నటువంటి ఒక చాకలి వాడిని పిలిచి తన కోరికను తీర్చముంది. దానికి ఆ చాకలి: అమ్మా, నువ్వు బ్రాహ్మణ పడితివి, నేను నీచకులస్తుడును, నేను ఇటు పాపపు పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోపల నవ్వుకుని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరికి వెళ్ళను. తమ కోరికను తీర్చమని అడగగా ఆ రాత్రి మొత్తం వారిద్దరూ కలిసే ఉన్నారు. ఆ తరువాత రోజు ఇంటికి వచ్చిన ఆశలా అనుకుంటూ ఉంది: అయ్యో, ఎంత పాపం చేశాను, అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుంచి పంపించి క్షణికమైన కామవాంఛకులోనై మహా అపరాధం చేశాను అని పశ్చాత్తాపం పొందింది. ఒక కూలివానికి డబ్బులిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపించింది. కొన్ని దినాల తర్వాత తన భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని కోరుకుంది. అప్పటి నుంచి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలం తరువాత ఆ శివార్చకునకు ఏదో వ్యాధి వచ్చి దినదినం క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కోపంలో పడి నానా బాధలు పొంది మరలా జన్మ సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానం చేసి దేవత దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపం నశించుట చేత అజాములుడై పుట్టెను. అలా పుట్టిన అజాములుడు మరణ సమయంలో నారాయణ శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠం చేరను. ఇది అజాములుని పూర్వజన్మ వృత్తాంతం. ఇక బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంటి జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పను. మాలవాడు ఆ శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనను. ఆ బాలికని అజాములుడు ప్రేమించాడు. ఇది వారిద్దరి పూర్వజన్మ వృత్తాంతం. ఓ రాజా, నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట వలన, దాన ధర్మాలు శ్రీహరి కథలను ఆలకించుట వలన, కార్తీక మాస స్నానాలు ఆచరించుట వలన ఎట్టివారైనా మోక్షం పొందగలరు. కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణాలు చేసిన వారు ఇహపర సుఖాలు పొందుతారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి 10వ అధ్యాయం సమాప్తం. రేపు మనం 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా కొట్టండి. తద్వారా ఈ వీడియో నేరుగా మీ మొబైల్ నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. అందువల్ల ఈ వీడియోని మరికొంతమంది చూడగలరు. ధన్యవాదాలు.